కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. లిక్కర్ స్కామ్ కేసులో ముగ్గురు నిందితుల బెయిల్ క్యాన్సిల్ చేయాలని సిట్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలు చట్ట విరుద్ధమని సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఇక 309 సెక్షన్లో అరెస్ట్ చేసిన వారికి 167 వర్తించదని పేర్కొన్నారు. ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాల మీద స్టే ఇవ్వాలని న్యాయస్థానాన్ని లూథ్రా కోరారు. నిందితులు జ్యుడిషియల్ కస్టడీలో ఇప్పుడు లేరని రిలీజ్ అయ్యారు కాబట్టి ఈ ఆదేశాలు ఇవ్వలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఛార్జ్ షీట్ ని ఏసీబీ కోర్టు అభ్యంతరాల కారణంగా పరిగణించలేమని చెప్పడం సరికాదన్నారు లూథ్రా. ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉందని కూడా చెప్పారు. ఇదే అనాలిసిస్ తో కేసులో మిగతా నిందితులకు బెయిల్ ఇవ్వకుండా ట్రయల్ కోర్టుకు ఆదేశాలు ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ కోరారు. బెయిల్ పై రిలీజ్ అయిన ముగ్గురు నిందితులకు నోటీసులు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. నిందితులకు నోటీసులు ఇచ్చిన తర్వాత డీటెయిల్ ఆర్డర్ ఇస్తామంది న్యాయస్థానం. తదుపరి విచారణ వచ్చే గురువారానికి హైకోర్టు వాయిదా వేసింది. లిక్కర్ స్కామ్ కేసులో ముగ్గురు నిందితుల బెయిల్ అయితే క్యాన్సిల్ చేయాలని సిట్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. రైట్, విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందించడానికి రెడీగా ఉన్నారు. శ్రీకాంత్, ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి అనేక హైడ్రామాల అనంతరం నిన్న ముగ్గురు నిందితులు కూడా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప జైలు నుంచి విడుదలయ్యారు. వీళ్ళ బెయిల్ మంజూరు చేసినటువంటి ఏసీబీ న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వుల్ని సవాలు చేస్తూ సిట్ అధికారులు కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి ఇవాళ న్యాయస్థానం విచారణ కూడా జరిపింది. ప్రధానంగా ఈ నిందితుల ముగ్గురిని 309 సెక్షన్ కింద అరెస్టు చేస్తే 167 అప్లై ఎలా అవుతుందనే అంశాన్ని లూథ్రా అయితే న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీంతో పాటుగా డిఫాల్ట్ బెయిల్ ఇవ్వటం అనేది చట్ట విరుద్ధం అనే అంశాన్ని కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. సిట్ అధికారులు ఈ కేసుకు సంబంధించి 2 ఛార్జ్ షీట్లని దాఖలు చేశారు. అందులో కొన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ కూడా అభ్యంతరాలు ఉన్నాయని న్యాయస్థానం వాటిని ఛార్జ్ షీట్లని పరిగణించకుండా ప్రస్తుతం డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇవ్వడం అనేది చట్టవిరుద్ధం. ఇదే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో కూడా ఒక పిటిషన్ పెండింగ్ లో ఉంది. దానికి సంబంధించి ఆర్డర్ వచ్చిన తర్వాత మాత్రమే ఇది అప్లై అవుతుందనే విషయాన్ని సిద్ధార్థ లూథ్రా అయితే న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకెళ్లారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులు ఎవరైతే బెయిల్ మీద బయటకు వచ్చారో ఆ బెయిల్ ఉత్తర్వుల మీద స్టే ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరినప్పటికీ కూడా ఇప్పటికే నిందితులు జ్యుడిషియల్ కస్టడీ నుండి బయటకు వచ్చారు, రిలీజ్ అయిపోయారు. కాబట్టి ఈ దశలో ఆదేశాలు ఇవ్వలేమని చెప్పినటువంటి న్యాయస్థానం ముగ్గురు నిందితులకి నోటీసులు ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇదే అనాలిసిస్ మీద కేసులో ఇతర నిందితులకి బెయిల్ ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని సిద్ధార్థ లూథ్రా అయితే న్యాయమూర్తిని కోరటం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో నిందితులకి నోటీసులు జారీ చేసిన తర్వాత ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆర్డర్ అయితే ఇస్తానని కూడా ప్రస్తుతం చెప్పడం జరిగింది. ఇతర నిందితులకి ఇదే అనాలిసిస్ తో ఆదేశాలు ఇవ్వకుండా ఆదేశాలు ఇస్తాము, పూర్తి స్థాయిలో క్లారిటీగా డీటెయిల్ ఆర్డర్లో ఈ విషయాన్ని వెల్లడిస్తామని కూడా చెప్పిన నేపథ్యంలో తదుపరి విచారణని గురువారానికి వాయిదా వేస్తూ న్యాయస్థానం అయితే ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆర్డర్ వచ్చిన తర్వాత ఈ కేసుకు సంబంధించి ఇతర నిందితులకి డిఫాల్ట్ బెయిల్ ఇచ్చే అంశానికి సంబంధించి హైకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది అనేది క్లారిటీ రాబోతా ఉంది. ఓకే శ్రీకాంత్.